ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా 84వ కీర్తన 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యథార్థముగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తే వారికి దేవుడు మేలు చేస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనందరి పట్ల మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కదా. ఎవరికి మేలు చేస్తారు? దేవుడు యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి దేవుడు ఏ మేలైనా చేస్తానంటున్నాడు. చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఎంత పెద్ద మేలైనా సరే దేవుడు మనకు మేలు చేస్తానంటున్నాడు. అయితే యథార్థత కావాలి, మనకి యథార్థముగా ప్రవర్తించాలి మనం కదా. యథార్థత మరి ఎవరికి ఉంటుంది? చిన్న బిడ్డలకి, వాళ్ళకేమి తెలియదు కదా. యథార్థంగా వాళ్ళు ఉన్నదన్నట్లు మాట్లాడతారు. చిన్న బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటిది యథార్థత కలిగి మనం జీవిస్తే ఆయన మేలు చేస్తానంటున్న మన జీవితంలో. అంతేకాకుండా 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయంలో 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. చూడండి, యథార్థవంతులను బలపరిచే దేవుడు అంటున్నాడు ఆయన. మరి యథార్థత మనకుందా? ఈరోజు యథార్థముగా మనం జీవించాలి. లోకంలో ఇష్టానుసారము జీవిస్తారు, కానీ యథార్థతను మనం దేవుని బిడ్డలమైన మనం యథార్థతను విడిచిపెట్టకూడదు. యథార్థతను మనము జీవిస్తే దేవుడు మేలు చేస్తానంటున్నాడు. మరి యథార్థంగా జీవిస్తే మేలు జరుగుతుందా? నిజంగా దేవుడు మంచి చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. మోషే అన్నాడు కదా 90వ కీర్తనలో, మోషే చూడండి, మా చేతి పనిని మాకు స్థిరపరచు ప్రభువా. 17వ వచనంలో, మా చేతి పనిని మాకు స్థిరపరచము అని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం చేసే పని అంతట్లో కూడా యథార్థవంతులకి మేలు చేస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు దేవుడు అన్నమాట. అంతే, యథార్థంగా మనం జీవించాలన్నమాట. తప్పు చేయకూడదు. తప్పు చేస్తే దేవుని సన్నిధిలో మనము యథార్థంగా జీవించాలి. తప్పులు మరి ఒప్పుకొని విడిచిపెట్టాలి మనం. అప్పుడు మనం ఆశీర్వదిస్తాం. తప్పులు కప్పుకునే వారికి ఆశీర్వాదం రాదు, కానీ వాటిని విడిచిపెడితే మనకు ఆశీర్వాదం కలుగుతుందని చెప్తుంది సామెతల గ్రంథంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యథార్థత మనకి ఎంతో అవసరమైనదన్నమాట. లోకంలో మనం కవపడుతూ ఉంటారు కదా, ఎంతోమంది అన్యాస్తులు అక్రమం చేసి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. కానీ నువ్వు యథార్థంగా జీవించు, లేట్ అయినా కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేయక మానడు. తప్పక మన జీవితంలో దేవుడు మేలు చేస్తానంటున్నాడు. ప్రారంభం చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు దీవించి మా పట్ల స్థిరపరచండి, ఆశీర్వదించండి, మీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. యథార్థవంతులుగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరి పట్ల మేలు చేయండి, సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వించండి. సమస్యలు ఉన్న వారికి విడుదల తెచ్చండి, రోగములతో ఉన్న స్వస్థపరచండి, ఉద్యోగం తెచ్చండి, ఆశీర్వదించమని, కృప చూపించమని ప్రభువా. మరి వివాహంకాని వారికి వివాహంలో సమకూర్చండి అయ్యా. గర్భఫలం వారికి గర్భఫలం తెచ్చేసి, కుటుంబంలో సమాధానం ఐక్యత తెచ్చండి, కృప చూపించమని, అందరికి మంచి ఆరోగ్యమైన ఆయుస్సును తెచ్చేసి కాపాడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.